ఓం నమః శివాయ. ముప్పా అశోక్ వర్ధన్ గారి కుమారుడు ధ్రువ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. శ్రీకాంత్ నామధేయస్య, శ్రీధర్ నామధేయస్య, బ్రహ్మచారి నామధేయస్య, ముప్పధ్రువ నామధేయస్య, సహకుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్యవీర్య విజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యంద్రమార్ధీశ్వర్య కామ్యమాక్షదృషార్ధవ్యాపారనద్యోగ అఖండ విద్యా ప్రాప్త్యర్థమష్టలక్ష్మీ అనుగ్రహ వీక్షణాఫలద్యర్ముప్ప ధ్రువ నామధేయస్య పఠిన సందర్భిణా పుష్పైః పూజయామి. ఈ సందర్భంగా భక్తులంతా గంగాధరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరీం తస్మై. ధ్రువ పుట్టినరోజు సందర్భంగా అర్చకులు స్వామివారి ఆశీస్సులను మనసారా అందజేశారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్ర నిర్మాణ పనుల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆశ్రమాన్ని సందర్శించి ధ్రువ జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథుల మధ్య ఓ అనాథ చేత కేక్ కటింగ్ చేసి సంతోషించారు. ధ్రువ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు 3 పూటలా వడ్డించేలా స్వయంగా అన్నదానం చేసి అద్వితీయమైన అనుభూతి పొందారు. అనాథుల నిండైన దీవెనలు పొందారు. అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని మరియు ధ్రువకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. యమహాశ్వరు అధినేత ముప్ప ధ్రువ గారి బర్త్డే వేడుకలు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అమ్మా నాన్న అనాథాశ్రమం పుణ్యక్షేత్రంలో చాలా అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఇలాంటి ఆకలితో ఉన్న నిరుపేదలకు అలాంటి మహానుభావులు ఇంకా ఎన్నో సేవలు చేయాలని, కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంత మంచిగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. వ్యాపారవేత్తల్లో ఇంకా విజయవంతం సాధించాలని మరియు సినిమా ఇండస్ట్రీలుగా ఇప్పుడే తొలి అడుగు వేస్తున్నాడు. దాని సందర్భంలో ఇంకా ముందు భవిష్యత్తులో ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళందరికీ ఈ విధంగా సాయం చేయగలిగినాం. చాలా సంతోషంగా అనిపించింది మాకు. ఇక కూడా ముందు ఇంకెన్నో కార్యక్రమాలు మేము చేస్తామని కోరుకుంటాం. థ్యాంక్ యూ.
సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.